ఈరోజు భువనగిరి ప్రజలకే కాదు యావత్ భారతదేశ ప్రజలకు చెప్తున్నా, మన ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం అనే ఒక అంశాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. 400 సీట్లు వస్తే 2/3 మెజార్టీ తీసుకొని వచ్చి మన బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని కులాలకు, వర్గాలకు, మతాలను కాపాడే విధంగా ఏదైతే రాజ్యాంగం రాసి ఈరోజు భారతదేశాన్ని 60 ఏళ్ల నుంచి కాపాడిండో దాన్ని ఖూనీ చేసే ప్రయత్నం బీజేపీ చేయబోతుంది. మనం అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ మతాలు, కులాల మధ్యన చిచ్చు పెడుతూ ఇక్కడ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుర్రు. సో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఓటుని వినియోగించుకోవాలి. మా సోదరులందరూ కూడా నా ఓటు ఒక్క దాంతో పెద్ద ఒరిగేది లేదని ఆలోచించొద్దు. మీ ఓటు కంపల్సరీ దేశాన్ని కాపాడుకోనికే మీరు వచ్చి ఓటేయాలని కోరుకుంటున్నా. మీ ఓటు చాలా విలువైంది. మీ ఓటు తోటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకొని రానున్న తరాలకు మనం ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి 2024 మే 13 నాడు మీరు ఏ పనున్నా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియదు.